హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అలాగే అనేక మంది మీ ప్రార్థన అవసరాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మీరున్న చోట కళ్ళు మూసుకోనండి. తద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మాతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపజేస్తున్నందుకు వందనాలు. నన్ను మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆత్మతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా! ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుందా? ఈ లోకం నిన్ను ద్వేషిస్తుందా? ఈ లోకం నీ పట్ల అసూయ కలిగి ఉంటున్నదా? అవునన్నా అని మీరు మనసులో అనుకుంటున్నారు కదా. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంటున్నది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు వాడు బాధ అనుభవింపవలెను. క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నందుకు మనకి ఈ లోకంలో అవమానం కలుగుతుందంట. కానీ క్రైస్తవుడు అయినందుకు పరలోకంలో మనకు బహుమానం దొరుకుతుంది. ఈ లోకంలో మనకి ఏం దొరుకుతుంది? బాధ దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది ప్రాస్పరిటీ గాస్పల్ చేస్తూ ఉన్నారు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు పంట, యేసుప్రభువుని నమ్ముకుంటే నీ అప్పులు తీరిపోతాయి, యేసుప్రభువుని నమ్ముకుంటే నీ గర్భఫలం వస్తుంది, యేసుప్రభువుని నమ్ముకుంటే నీ క్యాన్సర్ పోతుంది, యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు పెద్ద బంగ్లా కట్టుకుంటావు అని చాలామంది ఏదేదో నోటికొచ్చింది వాగేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడ కూడా నేను మిమ్మల్ని ఈ లోకంలో ఉన్నతంగా ఆశీర్వదిస్తా, ఉన్నతంగా హెచ్చిస్తా అని శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కొత్త నిబంధనలో ప్రాముఖ్యతను దేవుడు ఇవ్వలేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే కొత్త నిబంధనలు పెట్టాడు. కానీ కొత్త నిబంధనలు ఎక్కడే కానీ శరీర సంబంధమైన దీవెనలకు దేవుడు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అలా అనుకుంటే పేతురు, పౌలు ఎంత గొప్ప కోటీశ్వరులు కావాలి, ఎంత గొప్ప లక్షాధికారులు కావాలి, ఎన్ని సంఘాలు కట్టారు, ఎన్ని ఆత్మలు రక్షించారు. అసలు ఒక్కరోజు డేట్ దొరికితే పేతురు 3 లక్షలు 4 లక్షలు అడగాలి. ఇప్పుడు చాలామంది సో కాల్డ్ కార్పొరేట్ పాస్టర్స్ ఒక గంట మెసేజ్ చెప్పాలంటే 1,00,000, 2 లక్షలను డిమాండ్ చేస్తూ ఉంటారు కదా. అలాగే మళ్ళీ పేతురు ఎంత డిమాండ్ చేసి ఎంత సంపాదించాలి, పౌలు ఎంత డిమాండ్ చేసి ఎంత సంపాదించాలి, పౌలు కర్చీఫ్కి ఎంత డిమాండ్ ఉండాలి, పేతురు నీడకి ఎంత డిమాండ్ ఉండాలి. కానీ ఈరోజు చాలామంది పాస్టర్లు వారి నూనె డబ్బాలకి చాలా డిమాండ్ ఎక్కువ, వాళ్ళ కర్చీఫ్లకి డిమాండ్ ఎక్కువ, వాళ్ళ క్యాలెండర్స్ డిమాండ్ ఎక్కువ. ఆశీర్వాదం 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 అని బోధిస్తూ ఉంటారు తప్ప ఆత్మ నశిస్తే ఎక్కడికి వెళ్తుంది అని బోధించే బోధ చాలా కరువైంది. పాపమును గురించిన బోధ చాలా కరువైంది. సిలువను గురించిన వార్త బోధించడం చాలా కరువైంది. నరకం గురించిన వార్త బోధించడం చాలా కరువైంది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల బోధలో ఎక్కువగా దేని గురించి బోధించాడు తెలుసా? పరలోకం గురించి, నరకం గురించి. యేసుక్రీస్తు వారు తన పరిచర్య ఆరంభించినప్పుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని ప్రకటించాడు సువార్త. ఈ లోకంలో డబ్బు ఇస్తా, ఆస్తి ఇస్తా, అంతస్తు ఇస్తాను కదా దేవుడు ప్రకటించింది. ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందు, పరలోక రాజ్యాన్ని పొందుకో అని ప్రకటించాడు. ఈ వాక్యం ఎక్కడైనా వినిపిస్తుంది ఈరోజు సంఘాలలో? అసలు అలాంటి సంఘాలకు వెళ్ళడానికి భక్తులు ఇష్టపడుతున్నారా మీరు? ఎవడైతే ఆశీర్వాదం ఇస్తాడో, ఎక్కడైతే స్వస్థతలు ఉంటాయో, ఎక్కడైతే అద్భుతాలు జరుగుతాయో, దయ్యాలు పోతాయో అక్కడికే పరిగెత్తుతున్నారు తప్ప, అక్కడున్న పాస్టర్ మాయలో పడిపోతున్నారు తప్ప, దురద చెవిలు గలవారి కల్పనా కథల వైపు మొగ్గు చూపుతూ అక్కడికి వెళ్ళిపోతున్నారు తప్ప, స్వచ్ఛమైన సత్యమైన వాక్యం అందించబడుతున్న సంఘాలకి రావడానికి ఎవడు ఇష్టపడ్డు. మాలాంటి బోధకులు స్వచ్ఛమైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని అందిస్తుంటే యూట్యూబ్లో ఎవడు చూడు. కానీ ఒక టైటిల్ పెడతాడు, ఆశీర్వదించబడ్డానికి 5 కారణాలు చూస్తారు, అప్పులు తీర్చబడతాయి అని తమ్మునీళ్ళు పెడితే చూస్తారు. కానీ స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుంది అంటే చూడడానికి, వినడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే చాలామంది దైవ సేవకులు, సోకాల్ పాస్టర్స్ అందరూ కూడా ఆశీర్వాదాల గురించి బోధిస్తున్నారు తప్ప క్రీస్తుని గురించిన బోధ చాలా తక్కువైపోయింది. అందుకే స్వస్థతశాలకు 1,00,000 మంది వెళ్తారు, కానీ ఆదివారం ఆరాధనకు 100 మంది వస్తారు. స్వస్థతకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. శరీర రోగానికి ఇచ్చిన ఇంపార్టెన్స్, శరీర స్వస్థతకి ఇచ్చిన ప్రాముఖ్యతను ఆత్మరోగం, పాపరోగం పోగొట్టుకోవడానికి ఎవడు ఈరోజు ఆసక్తి చూపించడం లేదు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకా ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం నాశనం చేస్తుంది. ఇది ఎవడు బోధించడం లేదు ఈరోజు. దేవుడు ఏం బోధించాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో ఏం కలుగుతుందంట? శ్రమ కలుగును అన్నాడు. లోకంలో మీకు ఆశీర్వాదం ఉంటుంది, లోకంలో మీకు దీవెనలు ఉంటాయి, లోకంలో మీకు అప్పులు తీర్చబడతాయని చెప్పాడా? ఏవండి, ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను జ్వరం తగ్గిపోవాలని. జ్వరం రాదు ఇంకా జీవితకాలం.
ఇది శరీరం కాబట్టి జ్వరం వస్తూనే ఉంటుంది, ఇది శరీరం కాబట్టి తలనొస్తూ ఉంటుంది, ఇది శరీరం కాబట్టి టైం దగ్గర పడే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మోకాలు నొప్పులు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది. దీని టైం దగ్గర పడింది, ఎక్స్పైర్ అయిపోతూ ఉంది. కాబట్టి శరీర స్వస్థత ప్రాముఖ్యత కాదు, గుర్తుంచు. ఈ శరీరం మట్టికి మన్న అయిపోతుంది. దేవుడు స్వయానే చెప్పాడు, లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగును. ఇది నిజమైన బోధ. లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. క్రైస్తవుడు అందుకు శ్రమ కలుగుతుంది. క్రైస్తవం అంటే పుల్లబాట కాదు, క్రైస్తవం అంటే ముళ్ళబాట. క్రైస్తవం అంటే విశాల మార్గం కాదు, క్రైస్తవం అంటే ఇరుకైన మార్గం. క్రైస్తవం అంటే శరీర స్వస్థత కాదు, ఆత్మ కలిగిన స్వస్థత. లోకంలో శ్రమ కలుగును అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. లోకంలో మీకు నింద కలుగును, లోకం మిమ్మల్ని ద్వేషించును అన్నాడు. ఈరోజు ఈ లోకం నేను ద్వేషిస్తుందా? అన్నా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నా బంధువులు నన్ను ద్వేషించారు, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నా పిల్లలు నన్ను ద్వేషిస్తున్నారు, నేను చర్చికి వెళ్తుంటే నన్ను అసహించుకుంటున్నారు, నన్ను నిందిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్న బాధపడుతున్నావా? డోంట్ వరీ సిస్టర్ అండ్ బ్రదర్, నీ బహుమానం పరలోకంలో అధికం కాబోతుంది. ఎవడైనాను మిమ్మల్ని హింసించి నిందించి అవమానపరిచినప్పుడల్లా మీరు సంతోషించడి, పరలోకం నీ బహుమానం అధికమవుతుంది. ఈ లోకంలో అవమానం కలుగుతాయి, ఈ లోకంలో నిందలు కలుగుతాయి, ఈ లోకంలో నీకు ద్వేషం దొరుకుతుంది, ఈ లోకంలో నీకు శ్రమలు కలుగుతాయి. దేవుడు ఇది చెప్పింది. ఈ లోకంలో నీకు ఏదో అద్భుతంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని అనుకుంటున్నావేమో, కానీ అవన్నీ తాత్కాలికం. అవన్నీ ఇవ్వడని కాదు దేవుడు ఇస్తాడు. నీకు ఏది కావాలో, ఎంత కావాలో దేవునికి బాగా తెలిసి ఇస్తాడు. వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టద్దు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వేదుకు, నీకు అప్పుడు సమస్తాన్ని అనుగ్రహిస్తానన్నాడు. ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో ద్వేషం కలుగుతుంది, ఈ లోకం నిన్ను హింసిస్తుంది, ఈ లోకం నిన్ను బాధ పెడుతుంది. నీకు శ్రమ కలగడం లేదంటే, నీకు నిందలు రావడం లేదంటే, ఈ లోకం నిన్ను ద్వేషించడం లేదంటే, ఈ లోకం నిన్ను అసహించుకోవడం లేదంటే, యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నువ్వు ఒక క్రైస్తవుడివే కాదు, నువ్వు ఒక క్రైస్తవురాలివే కాదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత నేను లోకం మిమ్మను ద్వేషించుచున్నది. లోకం నుండి వేరే కాబట్టి లోకం నుండి ఏం చేస్తూ ఉంది? ద్వేషించుచుంది. ఒకవేళ లోకంతో నువ్వు స్నేహం చేస్తూ ఉంటే లోకం ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఎందుకంటే వీడు మనలాంటోడారా, వీని జాతి మన జాతి ఒకటేరా అని లోకంతో స్నేహం చేస్తాను కాబట్టి నిన్ను ద్వేషించదు. ఇప్పుడు లోకం నన్ను ద్వేషిస్తుంది. ఎందుకు? లోకానికి నేను వేరయ్యాను. లోకం నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ప్రత్యేకించాడు. మంటిలో నుండి, పెంట కుప్ప నుండి నన్ను పైకి లేవనెత్తి బండపై నిలవబెట్టాడు. ఈ లోకం అనే పెంటలోంచి క్రీస్తు అనే బండపై నిలవబెట్టాడు. నేను ప్రత్యేకింపబడిన వాడును, లోకంతో నాకు సంబంధం లేదు ఇక. అందుకు లోకం నన్ను ద్వేషిస్తూ ఉంది. లోకం నేను ద్వేషిస్తూ ఉంటే సంతోషించు, ఆనందించు, ఎందుకంటే పరలోకంలో నీ బహుమానం అధికమవుతా ఉంది. ఈనాడు ఈ వాక్యం వింటుగా ఎంతమంది మీరు క్రీస్తు కొరకు ఒక్క దెబ్బ అనేది తిన్నారు చెప్పండి? ఏ రోజున ఒక కరపత్రి పట్టుకొని సువార్త చేయడానికి వెళ్ళారా? ఏ రోజున మీ సంఘ కాపురితో కలిసి ఎక్కడైనా గ్రామ పరిచయం కానీ సువార్త పరిచయానికి వెళ్ళారా? క్రీస్తు కొరకు కనీసం ఒక దెబ్బ కానీ, కనీసం ఒక నింద కానీ భరించావా? భరించలేదు. ఎందుకు తెలుసా? నీకు లైఫ్లో లగ్జరీస్ కావాలి, కానీ దేవునితో కలిసి శ్రమ అనుభవించే ఆధిక్యత నీకు లేదు. మోషే గురించి హెబ్రీ రాసిన పత్రిక 11వ హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచాడంట. మోషేకేంటి? క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం. మోషే ఫరో కుమార్తె అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడంట. మోషే ఫరో కుమారుడు, యువరాజు ఐగుప్తులో, అవన్నీ విడిచిపెట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తులో ఉండడం కంటే, ఫరో కుమారుడుగా అనిపించుకోవడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఇది ఒక క్రైస్తవుడు వైఖరి. ఇలాగ ఒక క్రైస్తవుడు జీవించాలనుకుంటాడు, నింద భాగ్యం అని ఎంచుకుంటాడు. ఈ లోక ధనము కంటే పరలోకన ధనం సంపాదించుకోవడానికి తాపత్రయపడతాడు. దేవుని నమ్మిన బిడ్డగా ఈ లోకం నిన్ను ద్వేషిస్తుందా? సంతోషించు. ఈ లోకం నిన్ను నిందిస్తుందా? ఆనందించు. పరలోకంలో నీ బహుమానం అధికమవుతుంది. క్రైస్తవుడిని పేరు పెట్టుకున్నా కానీ నీకు ద్వేషం, నీ పట్ల అసూయ, నీకు నిందలు రావడం లేదంటే యు ఆర్ నాట్ ఏ ట్రూ బిలీవర్. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, చాలామంది క్రైస్తవులు గంజి పెట్టబడి ఇస్త్రీ చేయబడిన విశ్వాసులే అంట. చాలామంది క్రైస్తవులు గంజి పెట్టబడి ఇస్త్రీ చేయబడిన విశ్వాసులే, కానీ వారు ఉతకబడలేదన్నారు.
ఏమంటే ఉతకబడడం అంటే ఎలా ఉంటుంది? బట్ట ఉతికితే బండకేసి బాదుతాం, కింద మీద కొడతాం, కాలుతో తొక్కుతాం మురికి ఎక్కువ ఉంటే కదా, చాకిల బండకాడ దాని కింద మీద కొడతాం, మనం ఎంతగా దాన్ని మనం బాధ పెడతాం. కానీ అలాంటి బాధ ఎవరు ఇష్టపడరు. చాలామంది గంజి పెట్టబడి ఇస్త్రీ చేయబడ్డ విశ్వాసులాగా ఉన్నారు. అంటే వాళ్ళకి అలక తగలకూడదు, వాళ్ళకి ఒక నింద రాకూడదు. సంఘంలో ఒక నింద వస్తే ఇంకా కనపడరు, చర్చిలో సంఘంలో ఒక అవమానం కలిగితే ఇంకా కనపడరు. ఇంకా ఎవరైనా బంధువులు వెలివేసినట్లు కనపడితే ఇంకా దేవుని నమ్మకం విడిచిపెట్టేస్తారు. ఈ వాక్యం వింటుండగానే లోకంలో ద్వేషం కలుగుతుందా, లోకంలో నింద కలుగుతుందా, లోకంలో అవమానం కలుగుతుందా? చింతించద్దు. లోకం నుండి నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి లోకం నిన్ను ద్వేషించును అన్నాడు. లోకంలో శ్రమ కలుగునన్నాడు, లోకం నిన్ను ద్వేషించును అన్నాడు. ఎంత గొప్ప మాటలండి. చెప్పాడు దేవుడు, లోకంలో నీకు ఆశీర్వదిస్తా, లోకంలో నీకు ఫ్లాట్ ఇస్తా అని చెప్పలేదుగా. లోకంలో శ్రమ కలుగును, లోకంలో నింద కలుగును అన్నాడు. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుంటుండగానే నీ యొక్క వైఖరి ఎలాగుంది, దేవుని యొక్క చిత్తం ఎలాగుంది అనేది నువ్వు గ్రహించాలి. లోకంతో నువ్వు రాజీ పడకూడదు. క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకో. మోషే అలా చేస్తాడు. అబ్రహాంను దేవుడు లేచిరా అనగానే లేచి వచ్చేసాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే. లోకానికి వేరే బ్రతికాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే లోకంలో మనకు శ్రమ కలుగును, లోకంలో మనకు ద్వేషం కలుగుతుంది, క్రైస్తవుడు అనేది బాధ కలుగుతుంది. వాటిని సహించినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుని వాక్యం మీద ఆధారపడ్డవాడు ఎప్పుడు చింతించాడు. క్రీస్తు కొరకు హతసాక్షి కావడానికి కూడా సిద్ధపడతారు, క్రీస్తు కొరకు దెబ్బలు తినడానికి సిద్ధపడతారు. పౌలు అనేక సార్లు కొరడాలు దెబ్బలు తిన్నాడంట, అగ్నిలో పడ్డాడంట, నీటిలో పడ్డాడంట, సముద్రంలో పడ్డాడంట, ఓడ భద్రలైపోయిందంట, జైల్లో పడ్డాడంట. ఎవరు? పౌలు. దేవుని వాక్యం వింటుండగానే మనకంటే ముందు భక్తులు ఎన్నో శ్రమలు పడ్డారు. క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని ప్రాణార్పణంగా పెట్టుతూ వచ్చారు, హతసాక్షులయ్యారు, తలక్రిందులుగా వేలాడదీయబడ్డారు, జైల్లో పెట్టబడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు. ఆ యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వారు ఎంతో ప్రయాసపడి మనకు క్రైస్తవాన్ని ఇచ్చారు, మన చేతిలోకి బైబిల్ వచ్చింది. ఈరోజు స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, సంఘాలలో కూర్చుంటున్నామంటే ఆనాడు వారు చేసిన గొప్ప హతసాక్షులే. వాళ్ళు నింద భాగ్యమనిగా ఎంచుకున్నారు, క్రీస్తు కొరకు మరణించడం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. కానీ ఈనాడు క్రైస్తవులందరూ కూడా ఈ లోక సంపద మీద ధ్యాస పెట్టారు, కానీ ఆత్మల సంపద మీద ధ్యాస లేదు. క్రీస్తు కొరకు ఏదైనా చేద్దామనే ధ్యాస లేదు, క్రీస్తు కొరకు రోషంగా బ్రతుకుదామనే ఆశ లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు. అసలు ఆ పేరు తీసేయాలి. బ్రతుకుతే పేరుకు తగిన బ్రతకన్న బతకాలి, అంటే ఆ పేరున్న పక్కన పెట్టాలి క్రిస్టియన్స్ అని. ఎంతో బాధతో దుఃఖంతో చెప్తున్న మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా ఎప్పుడు ఆశీర్వాదాల వెంట పరిగెత్తడం కాదు, కానీ శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టే వారంగా ఉంటాం, కానీ దేవుని ప్రేమించే వారంగా చాలాసార్లు మనం ఉండం. దావీదుకి శ్రమ కలిగినప్పుడు దావీదు అనే మాట ఏంటంటే, ఇంకా శ్రమనందుట నాకు మేలాయన అన్నాడు. శ్రమలు అంటే మేలానా అండి? శ్రమలు వస్తే మనం ఏం చేస్తాం? అసలు దేవుడు అనేవాడు ఉంటే ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను శ్రమలు ఎందుకు వస్తాయి అని మనం సనుగుతాం కానీ దేవుని మీద. కానీ దావీదు ఏమన్నాడు? శ్రమనందుట నాకు మేలైందంట. ఎందుకు? శ్రమలో దేవునికి ఇంకా దగ్గరగా వచ్చాడు, శ్రమలో దేవుని వైపు చూశాడు, శ్రమలో దేవునితో ఎక్కువసేపు గడపడానికి అవకాశం వచ్చింది. శ్రమల పాలే నేను దీనుడనైతిని అన్నాడు దావీదు. శ్రమలు మేలన్నాడు, శ్రమలో దీనత్వం వచ్చిందన్నాడు. యేసుక్రీస్తు వారు తాను పొందిన శ్రమలను బట్టి విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలో ఉందంటే ఆశీర్వాదం, శ్రమలో ఉందండి విధేయత, శ్రమలో ఉంది దీవెన, శ్రమలో ఉంది దీనత్వం, శ్రమలో ఉంది మేలు. కానీ ఈనాడు క్రైస్తవ లోకానికి శ్రమలొద్దు, శ్రమలు బోధించే బోధకుడు వద్దు. ఈ రాత్రికి నీ అప్పులు తీరబోతున్నాయి ఆమేన్ అంటే చప్పలు కొడతారు. యేసు నామం ఇప్పుడు నీకు స్వస్థత దొరుకును గాక ఆమేన్ అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారు, ఆ చర్చికి వెళ్ళిపోతారు. కానీ స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన వాక్యం బోధిస్తున్న సంఘాలకి పదుల సంఖ్యలో వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన బోధకుడికి అబద్ధమైన బోధకుడికి తేడా ఏంటో చెప్పాలా? నిజమైన బోధకుడు, సత్యమైన వాక్యం బోధించే బోధకుడు బోధిస్తున్న బోధ నీ హృదయానికి గుర్చుకుంటుంది, నీ హృదయాన్ని గాయం చేస్తుంది. వాక్యమైన విత్తనం నీ హృదయంలో పడేటప్పుడు ఆ భూమి దున్నబడేలా చేస్తాడు సేవకుడు, సత్యమైన నిజమైన బోధకుడు. నీ గాయమేందో, నీ రోగమేందో చెప్తాడు నిజమైన బోధకుడు. నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, అతను నిజమైన బోధకుడు. అబద్ధ బోధకుడు నీకు రోగమున నీ గాయమున ఏం కాదులే,
అని చెప్తాడు. కానీ నష్టపోయేది ఎవరు? రోగం ముదిరి నువ్వే చస్తావు. అబద్ధ బోధకుని మాటలు చాలా బాగుంటాయి. నీకేం కాదులే, బాగుంటావులే, రేపు అనేది బాగుందిలే అని పాపాన్ని దాచిపెట్టేవాడు, నరకం గురించి బోధించనివాడు, పరలోకం గురించి బోధించనివాడు అబద్ధ బోధకుడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సువార్త ప్రకటించకుండా తన బోధను ముగిస్తున్నాడంటే బోధకుడే కాదు. అటువంటి బోధకుని మీరు ఎంకరేజ్ చేయదు, అటువంటి బోధను మీరు అంగీకరించదు కూడా. సిలువను గురించిన వార్త ప్రకటించే బోధకుడే సత్యమైన నిజమైన బోధకుడు. నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగిన వాడే నిజమైన బోధకుడు. ఆశీర్వాదాలు వెంబడి పరిగెత్తేవాడు, ఆశీర్వాదాలు బోధించేవాడు బోధకుడే కాదు. కాబట్టి వాక్యం వింటుండగానే లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, లోకంలో నీకు ద్వేషిస్తుంది, లోకంలో నీకు నింద కలుగుతుంది. అయినాను వాటన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మనం ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకునుడి. శ్రమ కలుగుతుంది, మనకి ఏం కావాలి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు లోకాన్ని జయించాడు. ఆయన మనకు కలిగిన శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ ఆయన భరించాడు. తెలుసా? ఇప్పటికి కూడా యేసుక్రీస్తుని ఇంకా నిందిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా రోజుకు ఒక్కటన్నా యేసుక్రీస్తు మీద నిందలు పడతానే ఉంటాయి. యేసుక్రీస్తుని అవమానపరుస్తూనే ఉంటారు, యేసుక్రీస్తుని కించపరుస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఏ దేవుడు కూడా యేసుక్రీస్తు పొందినంత నిందలు, యేసుక్రీస్తు పొందినంత తృణీకారం, యేసుక్రీస్తు పొందిన శ్రమలు, యేసుక్రీస్తు పొందిన కఠినమైన శిక్ష ఏ దేవుడు కూడా పొందలేదని నేను ఖండితంగా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. యేసుక్రీస్తు మాత్రమే నీ కొరకు నా కొరకు శ్రమలను నొందాడు, బాధలను నొందాడు, నిందలను నొందాడు, దూషింపబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఎందుకు తెలుసా? కేవలం నీ కోసమే. ఈ లోకం నిన్ను దూషిస్తుంది, ద్వేషిస్తుంది. అయితే నువ్వు దాన్ని ఎందుకు సంతోషించాలి? చాలామంది దూషణ, ద్వేషము, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు రాగానే క్రైస్తవంలో నీరు గారిపోతున్నారు, భక్తి జీవితంలో కృంగిపోతున్నారు. వాడేమో అంత ఎదిగిపోతా ఉన్నాడు, నాకెందుకు ఇలా అని చాలామంది చింతిస్తూ ఉన్నారు. చింతించొద్దు ప్రియుడా, రాబో కాలం మహిమకై ఈ శ్రమలు ఎన్న తగినవి కావన్నాడు పౌలు రోమిలికి రాస్తూ. రాబోవు కాలపు మహిమ కొరకైన శ్రమలివి. నువ్వు ఇక్కడ శ్రమలు భరిస్తే, శ్రమలు సహిస్తే జీవ కిరీటం, నిత్య కిరీటం, మహిమ కిరీటం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి శ్రమలు సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం వింటుండగా దేవుడు నిన్ను బలపరుస్తూ అంటున్నాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, సొంత ఇంటిలో నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నావా? నిన్ను పక్కన పెట్టి చూస్తున్నారా? నిన్ను ఏ కార్యక్రమాలకు పిలవడం లేదా? నిన్ను పట్టించుకోవడం లేదా? నిన్ను తక్కువ వాడిగా చూస్తున్నారా? చింతించద్దు, బాధపడద్దు. దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, దాన్ని బట్టి నువ్వు ఇంకా సంతోషించాలి. ఎందుకంటే నువ్వు తండ్రితో సంబంధం కలిగి ఉన్నావు, నువ్వు పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నావని అర్థం. కాబట్టి కృంగిపోవద్దు. దేవుడే స్వయాన సెలవిచ్చాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, లోకం మిమ్మల్ని ద్వేషించును, లోకం మిమ్మల్ని తృణీకరిస్తుంది, లోకం మీ మీద నిందలేస్తుంది. కానీ వాటన్నిటిలో నేనేమేంటాను? తోడై ఉంటాను. కీర్తన 91 చివరి వచనంలో, నేను శ్రమలలో తోడై ఉండి అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్నాడు. శ్రమలో తోడై ఉండే దేవుడు నా దేవుడు, శ్రమల నుండి విడిపించే దేవుడు నా దేవుడు, నిందలు తొలగించే దేవుడు నా దేవుడు. మన నిందంతో భరించాడు, మన శిక్ష అంతటిని భరించాడు, మన పాపం అంతటిని భరించాడు, మన రోగం అంతటిని భరించాడు. ఇక నువ్వు భరించవలసింది ఏమీ లేదు. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మత్తయి 11:22. రండి అని పిలుస్తున్నాడు. వస్తావా? నీ భారం అంతా ప్రభు చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నావా? దా, ప్రభు దగ్గరికి రా, క్రీస్తు దగ్గరికి రా. క్రీస్తు దగ్గరకు వచ్చాక లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, లోకంలో నీకు నిందలు వస్తాయి, అవమానాలు కలుగుతాయి. ఆ పరీక్షలో నిలిచిన వాడబోతే మనకు ఒక నిరీక్షణ ఉంది, పరలోక రాజ్యం చేరతామని. ఈ లోకంలో ఓర్పు కలిగి ఉంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం మరణిస్తే ఆ పరలోక రాజ్యంలో ఉంటామని. కాబట్టి మనకంటే భక్తులు కొత్త నిబంధనలో కానీ దాని తర్వాత వచ్చిన భక్తులు కానీ ఎంతోమంది క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారు, ఎన్నో నిందలు, అవమానాలు భరిస్తూ వచ్చారు. కాబట్టి వారు దీవించబడ్డారు, మన కొరకు పరలోక రాజ్యంలో సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలంగా మనము నిందలు, శ్రమలు, అవమానాలు కలిగినప్పుడు కృంగిపోక
వాటిని మహా ఆనందంగా ఎంచి, వాటి యందు సంతోషించి, వాటి యందు ఆనందించి నువ్వు ప్రభువును స్తుతిస్తే దేవుడు పరలోకంలో బహుమానం కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవుడు అనే పేరు చాలా గొప్పది. దాని విషయమైన చింతించాల్సిన అవసరం లేదు. ఈ లోకానికి మనం చాలా తక్కువ క్యాస్ట్ కావచ్చు, స్థితిలో చాలా తక్కువ వారం కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మనమే మెజారిటీస్, మనమే ఉన్నత స్థితి కలిగిన వారం, మనమే సింహాసనం కూర్చుండబోతున్న వారం, మనమే రాజులం, మనమే యాజకులం పరలోక రాజ్యంలో. ఈ లోకంలో నువ్వు ఒక బానిసగా ఉండొచ్చు, ఈ లోకమంతా నిన్ను వెలివేయచ్చు, కానీ దేవుడు తన కుడి పార్శ్వం ఉంది, సింహాసనం ఉంది, నిన్ను నన్ను ఒకరోజు కూర్చుండబెట్టబోతున్నాడు. ఏ జనాలైతే, ఏ బంధువులైతే, ఏ స్నేహితులైతే నేను తృణీకరించారో వారందరి కళ్ళ ఎదుటే ఆ పరలోక రాజ్యంలో నీకు కిరీటం పెడతా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించు, ఎంతో ఆనందంగా ఉంటుందో ఒకసారి ఊహించు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుని ఈరోజు బలపరుస్తుంటున్నాడు. ప్రియుడా, దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచాక ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో మనకు నిందలు కలుగుతాయి. అయితే వాటన్నిటిని సహించిన వాడే ధన్యుడు, పరలోకంలో మన బహుమానం అధికమవుతుంది. ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల వైపు వెంట పడద్దు. నువ్వు ఎంత సంపాదించినా ఒకరోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆ నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడు, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకో, ప్రభు రాజ్య సువార్తను ప్రకటించు, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. శారీరక స్వస్థత ప్రాముఖ్యత కాదు, జ్వరం వస్తే ఒక డోలో టాబ్లెట్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ఆత్మకు జ్వరం రాకుండా చూసుకో, ఆత్మకు అనారోగ్యం కలగకుండా చూసుకో. ఆత్మ స్వస్థత ప్రాముఖ్యం, పాప రోగం నుండి విడుదల పొందడం చాలా ప్రాముఖ్యం. అది గుర్తుపెట్టుకో. ఈ శరీరాన్ని ఎంత పోషించిన, ఎన్ని టాబ్లెట్లు వేసినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించినా ఈ శరీరం ఒకరోజు మట్టికి మన్నైపోతుంది. ఆత్మ మాత్రమే పరలోకం, దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ప్రభువు నిన్ను బలపరుస్తుంటున్నాడు. ఈ లోకము కేవలం ఒక నటన, ఈ లోకం కేవలం ఒక మాయ. ఆ మాయలో, ఆ ట్రాప్లో పడకు. క్రీస్తు కొరకు వేరై, ఈ లోకంతో సిలువ వేయబడి లోకం కొరకు కాకుండా ప్రభు కొరకు నువ్వు బ్రతికినట్లయితే దేవుడిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. కృప చూపించి, మీ లోకంలో మీకు శ్రమ కలుగునన్నావు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించునన్నావు, ఈ లోకంలో మీకు నిందలు కలుగునన్నావు, మా మధ్యకి మోసం తీసుకువచ్చావు. అవును తండ్రి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నిందాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు తండ్రి. ఫరో కుమారుడుగా అనిపించుకున్నట్టు కంటే తండ్రి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు ప్రభా. ఈనాడు అలాంటి భక్తులు కరువయ్యారు ప్రభా. లోక ఆశీర్వాదాల వైపు పరిగెత్తుతున్నారు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరు పట్టించుకోవడం లేదు ప్రభా. అలాంటి దుర్బోధ ఈరోజు చాలా సంఘాలలో ప్రవేశించింది ప్రభా. అటువంటి బోధన మీరు చూడండి ప్రభా. సత్యమైన బోధన మీరు తిరిగి ఫలింపచేసి ఆశీర్వదించని ప్రార్థిస్తుంటున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుమని విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించు ప్రభా. ఎందరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారికి యేసు నామమున విడుదలమ్మని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి స్వస్థత ఇమ్మని, తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులు తండ్రి బాధపడుతున్న వారికి విడుదలమ్మని ప్రార్థిస్తుంటున్నాను. కృప చూపించని ప్రార్థిస్తుంటున్నాను. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, గర్భఫలం లేని వారికి యేసు నామమున మీరు అనుగ్రహించని ప్రార్థిస్తుంటున్నాను. శాంతి సమాధానం లేకున్న వారికి శాంతిని, సమాధానం అనుగ్రహించమని, ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరినీ బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు దీవెనకరంగా, ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచుంటున్నాను. ఈ యొక్క వాక్యాలు మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి తెలియచేయండి. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా పాస్టర్ నాథన్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా పేజ్ మనకు ఉంది. అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకు మీరు ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలనుకుంటున్నారా? దయచేసి క్రింద మా ఫోన్ నెంబర్ ఉంది, తప్పకుండా మీరు కాల్ చేయండి. మీ ఆర్థికపరమైన సహాయాన్ని కూడా మీరు మాకు అందించండి. తద్వారా ఒక యవ్వనస్తుడిగా ఎంతో భారంతో కూడిన పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కరు స్పాన్సర్ చేస్తే కొన్ని లక్షల మంది వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ఆ దీవెనలు మీ కుటుంబానికి వస్తాయి. కాబట్టి ప్రభు ప్రేరేపిస్తున్నట్టు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి ముందుకు రండి. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథన్ గారు
తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9446000828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9446000828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.